హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అవకాశం ఊరికినే రాదు, అదృష్టం అప్పుడప్పుడే తలుపు కొడుతుంది. అవకాశం వచ్చినప్పుడే మనం వాడుకోవాలి. ఇలాంటివన్నీ మనం ఎన్నో విన్నాం. ఎంతమంది అదృష్ట దురదృష్టాలు అవకాశం కాదిది అని అనుకుంటారో, ఇలాంటివి ఉంటాయి అని అనుకుంటారో ప్లీజ్ కమెంట్ చేయండి. వెల్కమ్ టు మానస్ సంచారి. నేను మీ మురళి. ఫ్రెండ్స్, నా ఉద్దేశం ఏంటంటే అవకాశం అనేది ప్రతిసారి రూపం మార్చుకుని వస్తుంది. అది ఎలాంటిదంటే కొన్నిసార్లు నీకు పనికిరాని దాని కింద వస్తుంది, కొన్నిసార్లు నువ్వు ఊహించని దాని కింద వస్తుంది, కొన్నిసార్లు అది అవకాశమే కాదు దురదృష్టం అనుకున్న రూపంలో కూడా వస్తుంది. దానికి తెలిసిందల్లా ఒకటే, మన చేతికి చిక్కకూడదని. మనకి తెలవాల్సిందేంటి, అది ఏ రూపంలో వచ్చినా దాన్ని చేజిక్కించుకోవాలని, దాన్ని మలుచుకోవాలని. ఎందుకంటే దాని రూపం ఏదైనా అవ్వచ్చు. సో దాన్ని కనిపెట్టి మనకున్న తెలివితో దాన్ని మలుచుకుని వాడుకున్నవాడే అదృష్టవంతుడు. నా దృష్టిలో అయితే అదే. సో ఇక్కడ దురదృష్టం అనేదే లేదు, అవకాశం లేదనేదే లేదు. మనకి వచ్చే ప్రతిదీ అవకాశమే. కాకపోతే దాన్ని చూడగలిగే జ్ఞానము, నాలెడ్జ్, కావాల్సిన స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా లేదా, అది ఇంపార్టెంట్. సో మనం స్కిల్ డెవలప్మెంట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే నాకు తెలిసి వచ్చే ప్రతిదీ అవకాశమే. అలా ఆలోచించితేనే మనిషి ఎదుగుతాడు, అడే అదృష్టవంతుడు అవుతాడు. దురదృష్టం అనేదే లేదు. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.